గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట 5,000 రూపాయలు. గౌతమ్ కాబుటూరు గౌతమ్ గారు 6,000 బొప్పరాజు రమణయ్య గారు 6,000 రూపాయలు. స్వామివారి లడ్డుపాట 6,000 రూపాయలు. గౌతమ్ గారు 7,000 రూపాయలు. అమృతం ప్రసాద్ అమృతం ఉన్నట్టే ఉంటుంది ఆ ప్రసాదం కూడా 8,000 రూపాయలు. 8,000 రూపాయలు. జట్టు జగదీష్ మౌందాపురం 10,000. గౌతమ్ 12,000 రూపాయలు. కావుటూరు గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట జట్టు జగదీష్ మౌందాపురం 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. భక్త మహాశీలారా, మన గ్రామములు శ్రీ రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారి లడ్డుపాట మహోత్సవము మన ఊరే కాదు, రాజశేఖర్ తొడవై రాజశేఖర్ 15,000 రూపాయలు. తొడవై రాజశేఖరు 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. ఒకటోసారి ఒకటి. కాబుటూరు గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. ఒకటోసారి. భక్త మహాశీలారా, మన గ్రామంలో రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి లడ్డుపాట కాబుటూరు గౌతమ్ గారు 20,000 రూపాయలు. ఒకటోసారి. కాబుటూరు గౌతమ్ 20 రూపాయలు. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. అమృతం ప్రసాద్ ఏది? భక్త మహాశీలారా, మన గ్రామములు అమృతం చిలకాలంటే చాలా టైం పడుతుంది, కాసేపు ఆగాల్సిందే. కాబుటూరు గౌతమ్ గారు కాబుటూరు గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. ఒకటోసారి. ఒకటి ఒకటే. రెండు రెండే. భక్త మహాశీలారా, రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారి లడ్డుపాట మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ లడ్డుపాట పాడుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. మన ఊరే కాదు, వ్యాపారస్తులు గాని, వచ్చిన భక్తులు గాని, బయట గ్రామస్తులు గాని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి లడ్డుపాట పాడుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. కాబుటూరు గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట 20,000 రూపాయలు. ఒకటోసారి. ఒకటి ఒకటే. ఒకటి ఒకటే. కాబుటూరు గౌతమ్ గారు స్వామివారి లడ్డుపాట 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. ఒకటోసారి. ఒకటి ఒకటి ఒకటే. అమృతం ప్రసాద్ గారు 21. అమృతం ప్రసాద్ అమృతం ఉన్నట్టే ఉండాలి. ఆ చిలికిన తర్వాత అమృతం ఏ విధంగా ఉంటుందో అట్లే ఉంటుంది కాబట్టి 21. 21. 21. అమృతం ప్రసాద్ తాటిపర్తి గ్రామవాస్తువులు అమృతం ప్రసాద్ గారు 21 లడ్డుపాట 21. 21. 21. 21. ఒకటోసారి. 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 ఒకటి ఒకటే. ఒకటి 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 ఒకటి. భక్త మహాశీలారా, మన గ్రామంలో శ్రీ రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారి లడ్డుపాట మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మన గ్రామం గాని, బయటి గ్రామము గాని, వ్యాపారస్తులు గాని, వచ్చిన భక్తులు గాని ప్రతి ఒక్కరు అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాడుకోవచ్చు. ఈ పాట కూడా ప్రతి ఒక్కరు కూడా లడ్డు పాట పాడుకోవచ్చు. మన తాటిపర్తి గ్రామ వాస్తవ్యులు అమృతం ప్రసాద్ గారు 21. 21. 21. 21. 20,000. 1. 21. 21. ఇలా పాడుకున్న భక్తులు కూడా త్వరగా పాడుకోవాల్సిన కోరుచూ ఉన్నాము. మళ్ళీ పక్కన మన కార్యక్రమం మళ్ళీ ఉంది. భక్త మహాశీలారా, శ్రీ రుక్మిణీదేవి సమేత
పాండురంగ స్వామి వారి లడ్డు పాట కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా పాడుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఒకటోసారి ఒకటి 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 ఒకటోసారి ఒకటోసారి రెండు రెండు పాట దిగిపోతా ఉంది. రెండు రెండు అమృతం ప్రసాద్ గారు అమృతం ప్రసాద్ గారు ఒకటోసారి ఒకటోసారి పాడుకునే భక్తులు పాట కనిపిస్తున్నాను. పాడుకునే భక్తులు మనవులు కానీ గ్రామస్తులు కానీ భక్తులు కానీ వ్యాపారస్తులు కానీ పాట జరుగుతూ ఉన్నది. రెండోసారి రెండు 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 రెండోసారి 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 భక్త మహాశిలారా మన గ్రామంలో శ్రీ రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మన గ్రామంలోనే స్వామివారి లడ్డుపాట 10 నిమిషంలోనే అయిపోవచ్చింది. ఎవరైనా ఉంటే భక్తులు పాడుకోవాల్సిన కోరుచూ ఉన్నాము. రెండు రెండు మూడు అంటే పాట చంపేశారండి. అమృతం ప్రసాద్ గారు 21కి పాట చంపేస్తున్నాను. స్టార్టింగ్ 24, 25, 26 3 సంవత్సరాల నుంచి కూడా అమృతం ప్రసాదే పాడుకుంటున్నాడు. అలాగే భజన బృందం దయచేసి లైన్ లో ఉండండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కొక్క గురువుని ఆహ్వానించి దయచేసి తలా ఒక పాట పాడాల్సిందిగా మరీ తెలియపరుస్తున్నాను. అలాగే వచ్చినటువంటి గురువులు కూడా ఇక్కడ కట్టుబడి చెప్పేది ఏంటంటే పాటని ఎక్కువసేపు సాగనీయకుండా ఒక్క గురువు ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు దాకా ఛాన్స్ ఒక గురువు 10 నిమిషాలు తీసుకోండి దయచేసి. అందరూ అయిపోయిందంటే చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి గురువు అందరూ ఏమనుకోకుండా ఒక్కొక్క గురువు ఒక్కొక్క 10 నిమిషాలు టైం తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. రావాలి ఇప్పుడు ఈ చదవాలంటే ఏం రావాలా తిరిగి ఎడుండేసి గురువులను కలిసి గౌరవం చేస్తున్నారు. భక్త మహాశిలారా మన దేవస్థానం పక్కనే పెద్దనారాయణ ఇంటి దగ్గర అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క మన గ్రామస్తులు కానీ బయట వాళ్ళు కానీ వచ్చిన భక్తులు కానీ వ్యాపారస్తులు కానీ త్వరగా పూజించవలసిగా కోరుతూ ఉన్నాము. అన్న ప్రసాదం జరుగుతూ ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా త్వరగా పూజించవలసిగా కోరుతూ ఉన్నాం.